శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2025వ సంవత్సరం జూన్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ముందుగా ఈ నెల ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు మరి కుంభరాశి అందే రాహుగ్రహం ఫ్రెష్గా మే 18నే రావడం జరిగింది. సుమారు 1.5 సంవత్సర కాలం పాటు రాహు కుంభరాశి అందే సంచారం జరుగుతుంది. ఇక మేషరాశిలో షష్టగ్రహ కూటమి విడిపోయి సింగిల్గా శని భగవానుడు ఒక్కడే మీనరాశిలో సంచరించడం జరుగుతుంది. ఇంకా 2.5 సంవత్సరాల పాటు అదే రాశిలో అటు ఇటుగా వక్రించినప్పటికీ అదే రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. మరి మేషరాశిలో శుక్రుడు, వృషభ రాశిలో రవి బుధ గ్రహాలు, మిథున రాశిలో మరి కొత్తగా మారినటువంటి మే 15 నుంచి అదే రాశిలో సంవత్సరం పాటు గురుగ్రహ సంచారం మిథున రాశిలో. ఇక కర్కాటక రాశిలో ఈ నెల ప్రారంభంలో కుజుడు జూన్ 6వ తారీఖు వరకు సంచరిస్తూ జూన్ 6 తర్వాత సింహరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. మరి చివరగా సింహరాశి అందే కేతుగ్రహ సంచారం ఇంకా సుమారు 18 నెలల పాటు అదే రాశిలో సంచరించడం జరుగుతుంది. అయితే ఈ నెల ప్రత్యేకత ఏంటంటే ఈ నెల ప్రారంభంలో గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉండిపోవడం వల్ల ఒక విధమైనటువంటి గోచారరీత్యా కాలసర్పదోష ప్రభావం ఏర్పడింది. అలాగే వృషభ రాశిలో రవి బుధుల సంచారంతో బుధాదిత్య యోగం ఏర్పడింది. కర్కాటక రాశిలో కుజ చంద్రుల ప్రభావంతో చంద్రమంగళ యోగం ఏర్పడడం జరిగింది. ఈ 3 యోగాలు కూడా ఎంతో కొంత వివిధ రాశుల వారి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతుంది. మిథున రాశి వారికి 2025వ సంవత్సరం జూన్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మిథున రాశి వారికి ఈ నెలలో ఏర్పడినటువంటి అద్భుతమైనటువంటి ధనయోగాలు 2 ఉన్నాయి. అందులో ఒకటి శుక్రుడు లాభస్థానంలోకి రావడం జరిగింది. అంటే శుక్రుడు లాభస్థానంలోకి వచ్చాడంటే సాక్షాత్తు మన కుబేరుడు మన ఇనపెట్లో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. మళ్ళీ శుక్రుడు మల్టిపుల్గా మనకి ఆదాయాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే అది బంగారు రూపంలో అవ్వచ్చు, లేదంటే ముఖ్యంగా ఈ శుక్రుడు లక్ష్మీ అమ్మవారి స్వరూపం కాబట్టి మరి స్త్రీల ద్వారా మనకి సహకారం లభించే అవకాశం ఉన్నది. సో ఇది ఈ మధ్యకాలంలో స్త్రీ అనగానే ఎగబడి ఆ యూట్యూబ్ చూసేయడం, మాకేం రాలేదని చెప్పడం ఇది ఒక మామూలుగా తయారైంది. అందుకనే శుక్రగ్రహం అన్నది మాతృస్వరూపంలో అంటది. అంటే మీ అమ్మగారు, మీ అమ్మమ్మ గారు, అక్క అనుకోవాలి. వారు మీకు ఆశీర్వాదం ఇవ్వడం ద్వారా మీ యొక్క అదృష్టం ఫలించి మీకు ఆదాయం రావడం జరుగుతుంది. ఇక్కడ కుజుడు భూమికి సంబంధించినటువంటి గ్రహం కాబట్టి అటువంటి రాశిలో ఉన్నటువంటి శుక్రుడు మీకు భూముల ద్వారా స్థిరాస్తి ద్వారా ఆదాయాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇందులో 11వ స్థానం మీకన్నా ముందు పుట్టినవారు తెలియజేస్తుంది కాబట్టి ఎవరైతే మీ యొక్క అక్కగారు, అక్కయ్య, పిన్ని, ఆంటీ అటువంటి వారు కూడా మీకు మీ యొక్క స్థితిని బట్టి వారు మీకు చాలా వరకు ప్రోత్సాహాన్ని ఇవ్వచ్చు, అవసరమైతే ఆర్థిక సహకారాన్ని కూడా అందించే అవకాశం ఉంది. అలాగే మీ భార్య, మీ కుమార్తె వీళ్ళందరూ కూడా సహకరించడం వల్ల స్వభావసిద్ధంగా మిథున రాశి వారు ఎవరి దగ్గర నుంచి పెద్దగా ఏమీ ఆశించరు. అయితే ఏంటంటే ఒక మాట సాయమైన ఈ సమయంలో మీకు లభించే అవకాశం ఉంది. పైపెచ్చు లాభాధిపతి ధనస్థానంలో ఉన్నాడు కుజుడు. అక్కడ మాతృకారకుడు చంద్రుడితో ఏర్పడినటువంటి చంద్రమంగళ యోగ ప్రభావం వల్ల కుటుంబంలో మీకు అనూహ్యంగా ఒక స్త్రీధనం అంటే మీ యొక్క డౌరీ రూపంలో కానీ ఏదన్నా ప్రైజ్ మనీ రూపంలో కానీ ఎప్పుడో మీరు ఎవరికో ఇచ్చిన ధనం తిరిగి రావడం వల్ల విశేషమైనటువంటి ధనయోగం ఈ రాశి వారికి ఈ నెల ప్రారంభంలోనే రావడం జరుగుతుంది. అయితే ఇంచుమించుగా మనకి మే 6వ తారీఖున ఈ కుజగ్రహం తృతీయ స్థానంలోకి మారడం జరుగుతుంది. ఆటోమేటిక్గా కుజుడు 3లోకి వెళ్ళినప్పుడు చతుర్థానికి వ్యయం కాబట్టి
మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం 100% ఈ నెల 2వ వారం తర్వాత నెరవేరే అవకాశం ఉంది. కంపల్సరీగా మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కానీ, వాహనం కానీ, ఒక గృహం కానీ 100% కొంటారు. ఆ ప్రయత్నంలో మీరుంటే చాలా వరకు వ్యవహారం సెటిల్ అవుద్ది. వీటన్నిటికీ అదృష్టాన్ని ఇస్తూ మనకి గురుగ్రహం రాశి అందే సంచరిస్తున్నాడు. ఇలాగా సప్తమాధిపతిగా రాశిలో సంచరించడం వల్ల మీ యొక్క జీవిత భాగస్వామి, మీ పార్ట్నర్సు మీరు చెప్పిన విధంగా నడుచుకొని మీరు ఏది చెప్తే దానికి అనుకూలించే అవకాశం ఉంది. సో ఏదైనా ఒక శుభగ్రహం రాశిలో ఉన్నప్పుడు శుభ ఫలితాలు చాలా వరకు రావడం జరుగుతూ ఉంటుంది. మంచి భోజనం లభిస్తూ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం జరుగుతుంది. మరి గురువు కాబట్టి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దశమాధిపతిగా లగ్నం ఉండడం వలన వృత్తి అంతా మీ గ్రిప్పులోకి వస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ లాగానే ఉంటుంది, కానీ దానికి ఇంకా ఎక్కువ ఆదాయం, కంఫర్ట్స్ పెరిగే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. మొత్తం మీద స్వయం కృషితోనే ఎవరు సహకారం లేకుండానే వృత్తిలో కొత్త ఉద్యోగం సంపాదించవచ్చు. అలాగే మీకు మీరే వివాహ సంబంధం చూసుకొని పెళ్లి కూడా చేసుకోవచ్చు. అంత విధంగా మీకు గురువు సహకరిస్తాడు. అయితే కొద్దిగా స్లోగా తన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇమీడియట్గా గబగబా పనులైతే అవ్వవు. నిదానంగా నెమ్మదిగా చేసుకుంటే అన్ని కార్యక్రమాలు నెరవేరే అవకాశం ఉంది. ఇక 12వ స్థానంలో బుధుడు. ఇందాక అనుకున్నట్టు చతుర్థాధిపతి వ్యయంలో ఉన్నప్పుడు భూములు, స్థిరాస్తులు కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. వాటి మీద ఇన్వెస్ట్ చేస్తారు. విద్యార్థుల యొక్క చదువు కోసం, ఎలక్ట్రానిక్ పరికరాల కోసం ఎక్కువ ధన వ్యయం అవుతుంది. ఇంకా ఫైనల్గా మనకి రవి వ్యయంలో ఉండడం వల్ల సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల, అన్నదమ్ముల వల్ల, ఫ్రెండ్స్ వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ప్రభుత్వానికి చెల్లించవలసిన ఇన్కమ్ ట్యాక్స్లు, జిఎస్టీలు వగైరా వగైరా 100% చెల్లించవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం నుంచి వేధింపులు కానీ, నోటీసులు కానీ రావచ్చు. కాబట్టి ముందుగానే మన అకౌంట్స్ అన్ని సబ్మిట్ చేసి పన్నులు, ట్యాక్స్లు చెల్లిస్తే ఫ్రీగా మీరు యొక్క బిజినెస్ మీరు చేసుకోవచ్చు. అయితే ప్రతి వ్యాపారస్తునికి ఒక పెద్ద వ్యాపార రహస్యం ఏంటంటే వారి యొక్క వ్యాపారంలో వచ్చినటువంటి అమ్మకాల మీద వచ్చినటువంటి సేల్ ట్యాక్స్ కానీ, జిఎస్టీ కానీ, ఎటువంటి పన్నులైనా సకాలంలో ఏమాత్రం ₹1 కూడా ఫ్రాడ్ చేయకుండా గవర్నమెంట్కి ఎంత చెల్లించాలో అంత మీరు సకాలంలో చెల్లిస్తే 100% మీ వ్యాపారం సామ్రాజ్యం ఎక్కడికో పెరిగే అవకాశం ఉంది. మీ యొక్క గుడ్విల్ కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ఈ సమయంలో ప్రభుత్వ ట్యాక్సులు చెల్లించడం అన్నది ఉత్తమమైన పద్ధతి. అన్ని సమస్యలకి మూలం ధనం. అందుకే ధనం మూలం మిథం జగత్ అన్నారు. ధనం ఖర్చు పెట్టడం అన్నది చాలా సులభం, సంపాదించడం అన్నది చాలా కష్టం. అయితే ఈ ధనం సంపాదించడానికి ఒక సులువైనటువంటి మార్గాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. అది మీకు ఈ నెల ఫలితాల్లో ఈ అద్భుతమైనటువంటి ధనయోగాన్ని కలిగించే రెమెడీ మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇది కొంతవరకు మీరు చేయవలసిందల్లా ధనానికి అధిదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు శుక్రవారం. ఈ శుక్రవారం రోజు మీరు ఏం చేయాలంటే ఒక మట్టితో తయారు చేసినటువంటి ఒక జాడీ అనొచ్చు, డబ్బులు దాచుకునే డిబ్బీ కూడా అనొచ్చు. పూర్వకాలం మట్టితోనే తయారు చేస్తూ ఉండేవి ధనం దాచుకునేవి. అందుకని ఈరోజు కూడా పాత ఇళ్ళై పడగొట్టినప్పుడు తవ్వినప్పుడు దొరుకుతూ ఉంటాయి కొంతమందికి. అటువంటి మట్టితో తయారు చేసినటువంటి డిబ్బీ ఒకటి తీసుకోండి శుక్రవారం రోజు. దాన్ని శుభ్రంగా మంచినీళ్ళతో శుభ్రం కడిగేసి పసుపుతో దాన్ని రాసి ఒక మూల పెట్టుకొని ప్రతి శుక్రవారం కూడా 6వ సంఖ్య వచ్చేలాగా ధనం అందులో వేయాలి. ₹6, ₹60, 600, మీకు ఇంకా ఓపుకుంటే 6000 అన్నది ప్రతి శుక్రవారం అందులో డ్రాప్ చేయవలసి ఉంటుంది. అందులో వేయాలన్నమాట. పక్కన పెట్టాలి. అది దేవుని దగ్గర పెట్టడం, నమస్కారం పెట్టడం. అయితే ఈ శుక్రవారం రోజు మిగతా డబ్బులు మీరేమీ కూడా ఖర్చు పెట్టకూడదు. ఇందులో వేసిన ₹6 మాత్రమే అందులో వేయాలి. మిగతాదంతా కూడా ఆ రోజు ఏ ₹1 కూడా మీ ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు. అలాగని ఫోన్పేలు, గూగుల్ పేలు చేయకూడదు. ఆ నియమం మీరు పాటించి ఈ శుక్రవారం మనీ వెళ్లకుండా ఉంటూ ప్రతి శుక్రవారం వీలైతే ఇంక పెంచుకుంటూ వెళ్ళిపోండి.
దాని తర్వాత ఒక సంవత్సరానికో ఎంతో దాన్ని ఓపెన్ చేసి దాంతో ఏదన్నా ఈ వరలక్ష్మి వ్రతంకి ఎప్పుడైనా తీసుకోవచ్చు. గోల్డ్ ఏదైనా కొని అది అమ్మవారి పూజకి ఉపయోగపడేలాగా, ఇది బంగారు పుష్పాలు, ఓ బంగారం కిరీటమో, లేదంటే బంగారంతో చేసినటువంటిది ఏదైనా ప్లేటు ప్రసాదం పెట్టడానికో గ్లాసో కొని అమ్మవారి దగ్గరే పెడతా ఉండండి. ఇలా మీరు చేసుకుంటూ పోతే మీరు ₹6 సేవింగ్ మొదలెడితే అది మీరు వారానికి 6 లక్షల దాకా తీసుకెళ్ళినా కూడా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు, అవుతుంది. దాంతో మీరు చేయవలసిందల్లా ఈ గోల్డ్ కొని ఇది అమ్మవారికి ఏదో వస్తువు కొని పెట్టడం. మళ్ళీ మీకు బాగా మీరు దాన్ని మళ్ళీ మీ ఇంట్లో ఒక అమ్మాయి పుడితే ఆ అమ్మాయికి, అంటే అమ్మాయి కూడా లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆవిడకి మీరు అవి కానుకగా ఇవ్వచ్చు, బంగారు ఆభరణాలు కూడా ఇవ్వచ్చు. బట్ ఏదన్నా ఈ శుక్రవారం 6 సంఖ్య ఇది కాకుండా మిగతాది కూడా బయటికి వెళ్ళకూడదు. ఇంకా అది ఎంత గొప్ప అవసరమైనా సరే అక్కడతో శుక్రవారం నాడు స్టాప్ చేసి శనివారం మార్నింగే పేమెంట్స్ మాట. ఈ విధంగా చేసి చూడండి. ఇంచుమించుగా నాకు తెలిసి ఈస్ట్ గోదావరి జిల్లాలో అపర కుబేరులు ఉన్నారు, వాళ్ళంతా కూడా ఈ నియమాన్నే పాటిస్తున్నారు. స్వస్తి.